విజయవాడ ముంబై మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో కొత్త విమాన సర్వీస్ ప్రారంభోత్సవానికి ఎంపీలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. అమరావతి రాజధానికి పూర్వ వైభవంతో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి ముంబైకి ఫ్లైట్ రావటం వల్ల ముంబై నుంచి గల్ఫ్ కంట్రీస్ పోవడానికి, ముంబై నుంచి యూరోప్ పోవడానికి, ముంబై నుంచి అలాగే ఆఫ్రికా కంట్రీస్ పోవడానికి, యూఎస్ పోవడానికి మంచి కనెక్టివిటీ ఫ్లైట్ అయింది. ఇలాంటి ఫ్లైట్స్ ఇంకా చాలా రావాలి. మనకి ఇక్కడి నుంచి కలకట్టాకి ఫ్లైట్ రావాలి వయా వైజాగ్, ఇక్కడి నుంచి వారణాసికి ఫ్లైట్ రావాలి విజయవాడ నుంచి, అలాగే షిరిడికి రావాలి, సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ రావాలి. డెఫినెట్గా ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేసి ఈ ప్రజలకి ఈ కనెక్టివిటీ ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. మా రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిగా వచ్చారు. కొత్త టెర్మినల్ 8 నెలల్లో ప్రారంభించమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ఉండి 8 నెలల్లో కొత్త టెర్మినల్ ప్రారంభించి రాజధానికి తలమానికంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. అరైవింగ్ డిపార్చర్ రెండు కలిపి చూసుకుంటాం మేము. ప్యాసింజర్స్ ఫ్లో అంటే 3000 దాటేశారండి. 3300, 3400 కూడా టచ్ అవుతున్నారు రోజు. ఫ్లైట్లో అయితే ఆటోమేటిక్గా ప్యాసింజర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి, ఎక్కువ మంది జనాలు వెళ్తారు, కనెక్టివిటీ పెరుగుతుంది. అది ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ని బట్టి సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు. పెద్ద టెర్మినల్ వస్తే మనం సౌకర్యవంతంగా కొత్త ఫ్లైట్ వచ్చినా కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే టెర్మినల్ ఉందనుకోండి, రేపు పొద్దున మనకు ముంబైకి ఇంకొక ఫ్లైటు లేదా ఇంకా ఢిల్లీకి 2 ఫ్లైట్లు స్టార్ట్ చేస్తామంటే ఒకేసారి కనుక 2 ఫ్లైట్లు వస్తే ఈ కెపాసిటీ తట్టుకోలేదు. అందువల్ల కొత్త టెర్మినల్ వస్తే మనకు ఎక్కువ ఫ్లైట్ని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఫ్లైట్స్కి కొత్త ఫ్లైట్స్ డిమాండ్ని బట్టే వస్తాయి.